నమస్తే. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కులగణన మీద చర్చ జరుగుతుంది. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంకోవైపు ఇక ప్రధానంగా ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నేతలంతా కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఓవైపు మోదీ కన్వర్టెడ్ బీసీ అంటూ సీఎం రేవంత్, ఇంకోవైపు రాహుల్ది ఏ కులము, ఏ మతము, ఏ దేశం అంటూ బీజేపీ నాయకులు ఒకరి మీద ఒకరు సోషల్ మీడియాలో ఒక చిన్నపాటి వార్ నడిపిస్తున్నారు. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఇక భువనగిరి మాజీ ఎంపీ, బీజేపీ పార్టీ సీనియర్ నేత బూర నరసయ్య గౌడ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. 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 చాలా రోజుల తర్వాత ఒక బీసీ అనేటువంటి నిదానం తెర మీదకి వచ్చింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణ కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు. సో ఇక్కడ నుంచి ఒక రూట్ మ్యాప్ వేసినాం అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఎట్లా చూస్తారు ఈ బీసీ కులగణకు సంబంధించి, వర్గీకరణకు సంబంధించి? ఒకటి చెప్పాను, ఈ బీసీ కులగణ కానీ వర్గీకరణ కానీ ఆర్గ్యారెంటీ లాగా ఆత్మ లేని శరీరం, నిబద్ధత లేని ప్రక్రియ. అది కులగణన కంటే ఎక్కువ రాజకీయ గణన అని మనం చెప్పచ్చు. అన్ని రంగాల్లో టోటల్గా విఫలమైన కాబట్టి గతంలో హైదరాబాద్తో డిమాలిషన్ కింగ్గా పేరు తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు డైవర్షన్ కింగ్గా పేరు తెచ్చుకుంటాడు. అంతమించి ఏం లేదు. వాళ్ళకి చట్టబద్ధత కానీ నిబద్ధత కానీ ఏమాత్రం లేనటువంటి పార్టీ ముఖ్యమంత్రి అన్ని రంగాల్లో విఫలమైనబట్టి చర్చను పక్కదో మర్చించడానికి చేసే ప్రక్రియ. ఇప్పుడు మీరు ఒక బీసీ నేతగా ఇన్నేళ్ల పాటు ఏ ప్రభుత్వం చేయనటువంటి పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంటే ఎట్లా చూస్తారు? అంటే కులగణనకు సంబంధించి ఏ ప్రభుత్వాలు చేయలేదు, మేము ఒక స్టెప్ ముందుకేసి కులగణన జనగణనకు సిద్ధమవుతున్నాము, అవసరమైతే బీజేపీ కూడా దేశవ్యాప్తంగా కులగణన చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తారు. నేను ఒకటి చెప్పను, నేను డాక్టర్ని కాబట్టి నా భాషలో తప్పుడు వైద్యం వల్ల వ్యక్తికి నష్టమైంది. ఓకే, ఎట్లా ఉంటుంది అంటే సింపుల్గా హార్ట్ అటాక్ వస్తే పైల్స్ ఆపరేషన్ చేసినట్టు అవుతుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన తప్పంటారా? ఖచ్చితంగా కులగణన అది నిబద్ధత లేదు. ఎందుకంటే వాళ్ళ కుట్ర ఏంటంటే ప్రధానంగా మేనిఫెస్టోలో పెట్టినట్లు రాజకీయంగా వాళ్ళు మోడీ గారిని ఏది అనటానికి లేదు. ఓకే, కులగణన చేసినట్లే చేసి అంతిమంగా రిజల్ట్ ఏం చూపెట్టారు? బీసీ సంఖ్యని 56% నుంచి 46% పడగొట్టారు. రేవంత్ రెడ్డి గారి నుంచి అంతకంటే ఎక్కువ ఆశించలేం కదా. నెంబర్ 2, ముస్లింలను బీసీలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు కుట్రపూరితమైంది కదా. ఇందులో ఫలితం ఏం రాదు. ఎందుకంటే మతపరమైనటువంటి రిజర్వేషన్స్కు రాజ్యాంగం వ్యతిరేకం, కోర్టులు వ్యతిరేకం. బీజేపీ పచ్చి మతపరమైన వ్యతిరేకం, అందులో డౌట్. నువ్వు అసలు మతమైన మారినావు. హిందూ మతంలో కుల వ్యవస్థ వల్ల వివక్ష ఉంది, ఒత్తిడి ఉంది, గనే కదా మారినావు. నీకు ఇస్లాంలో ముస్లిం దాంట్లో మా కులాలు ఉన్నాయని ఎవరు చెప్పరు కదా. కానీ ఇంకా కూడా అందుకొరకు అది ఆత్మ లేని శరీరం లాంటిది. 100% బీసీలను మోసం చేయడానికి జరిపే కుట్రగా మనం చూడాలి. అంతిమంగా అదే జరుగుతుంది. ఇప్పుడు మీరు సరే కాంగ్రెస్ చేసిన కులగన్న తప్పులో తడక అనుకుందాం, లేకపోతే బీసీలను తగ్గించింది అనుకుందాం, లేకపోతే ముస్లింలను అందులో కలిపింది అనుకుందాం. కానీ దేశంలో ఇతర రాష్ట్రాల్లో మీరు అంతా అధికారంలో ఉన్నారు కదా, బీజేపీ అధికారంలో ఉంది, ఎందుకు అక్కడ కులగణన చేయలేకపోతుంది అనేది కాంగ్రెస్ ప్రశ్న. సో మీరు చేయొచ్చు కదా కరెక్ట్గా. ఇప్పుడు కాంగ్రెస్ అనేది అత్యధికంగా ప్రభుత్వంలో ఉన్నది ఎవరు ఉన్నారు? 50 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ నెహ్రూ ఫస్ట్ కాకా కలేకర్ కమిషన్ బీసీ రిజర్వ్ కల్పించాలంటే చెత్తబుట్టలు వేశారు. అంబేద్కర్ గారు క్యాబినెట్లో రిజైన్ చేయడానికి ఒక కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు రిజర్వేషన్ పెట్టాలంటే నెహ్రూ గారు ఒప్పుకోలేరు. అంబేద్కర్కి అప్పుడే క్యాబినెట్ నుంచి రిజైన్ చేశారు. ఇందిరాగాంధీ ఉన్నంతకాలం అసలు బీసీ పదం వినటానికి ఇష్టపడలేదు. ఇదే రాజీవ్ గాంధీ మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు, మీకు గుర్తుంది, ఒకసారి వీడియో చూడండి, ఇది విధ్వంసకరమైనటువంటి విభజనకరమైనటువంటి ప్రతిపాదన, మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు. 75 సంవత్సరాల్లో ఉమ్మడి తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 50 సంవత్సరాలు పాలిస్తే ఒక్కసారైనా బీసీని ముఖ్యమంత్రి చేసిందా? ఒక్కసారి. ఎందుకంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు అవుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, బీజేపీ చేయమని నేను చెప్పలేదా? చేయమని
గతంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ హయాంలో 2011లో సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అని చేసింది కదా దేశవ్యాప్తంగా కులగణనతో మన సెన్సస్తో పాటు చేసింది. ఆ డాటా బయట పెట్టారా? పెట్టలేదు. ఆ డాటా తెప్పిస్తే నీకు ఒక బీసీలకు రక్తం మరిగిపోతుంది. దేశం మొత్తంలో వివిధ రూపాల్లో ఉన్నటువంటి 2500 కులాల్ని 1,06,000 కులాలకు ఉన్నట్లు చూపెట్టారు. అది చెత్తబుట్టల పేపర్ల కన్నా కొంత సార్థకత ఉంటుంది. సో ఇలాంటి ప్రక్రియ చేసి, ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉన్నాయి, చెయ్యాలని మేము కూడా కోరుకుంటాం. మా యొక్క అధిష్టానం కూడా దాని మీద చర్చ జరుగుతుంది. కానీ దీన్ని చేయటం వల్ల ఇలాంటి మళ్ళీ నవ్వుల పాలు కావద్దు అనేది ప్రధాన అంశం. అందుకొరకే సెన్సస్ కూడా చేయలేదు. కానీ బీసీ ప్రధాని గొప్పలు చెప్పుకునే బీజేపీ ఎందుకు బీసీ లెక్కల్ని తీయలేకపోతుంది అనేది కాంగ్రెస్ ప్రశ్న. ప్రధానంగా సూర్యప్రసాద్ కాంగ్రెస్ అనేది మీరు మాట్లాడకండి. ఈ రోజు క్యాబినెట్లో 61% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. ఏ రిజర్వేషన్ లేదు కదా. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? ఇది అనేది కాంగ్రెస్ పార్టీ సొల్లు కబుర్లు చెప్పొద్దు, చిత్తశుద్ధి చెప్పదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రాజ్యాంగబద్ధంగా ఇకపోయినా పార్టీ పరంగా ఇస్తామంటారు. బీజేపీ ఇస్తుందా? కాంగ్రెస్ ఓడిపోయేదానికి నీకు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే అసలు కాంగ్రెస్ క్యాండిడేట్ దొరకడే కష్టం. అధికారంలో వాళ్ళే ఉన్నారు, క్యాండిడేట్ లేరు. ఇప్పుడు చేయమని రాదు. రేపు మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టమని, ఎంపీటీసీ గుర్తున్న ఎన్నికలు పెట్టమని, రేపు సర్పంచ్ ఎన్నికలు గుర్తులు ఉండవు. ఎవడు గెలిచినా మా ఓడే అనుకుంటాడు. అరే ఏకగ్రీవం చేస్తేనే నిధులు వస్తాయని మన ఏది దేవుళ్ళ మీద ప్రమాణం చేసినట్టు చేస్తారు. అది కేవలం ఒకటేందంటే ఇంగ్లీష్లో సామెత, యూ క్యాన్ చీట్ సమ్ పీపుల్ ఆల్ ద టైమ్, యూ క్యాన్ చీట్ ఆల్ ద పీపుల్ ఫర్ సమ్ టైమ్, యూ కెనాట్ చీట్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్. అది కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ త్వరగా గుర్తిస్తే మంచిది. ఇప్పుడు సరే, వాళ్ళు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పిండు స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రాజ్యాంగబద్ధంగా కుదరకపోతే పార్టీ పరంగా మేము ఇస్తాం, బీజేపీ బీఆర్ఎస్ సిద్ధమా అన్నారు. మరి మీరు ఎందుకు దానికి సిద్ధమని చెప్పలేదు? చూడు, ఆయన చెప్పిన దానికి మేము జవాబు చెప్పాల్సిన అవసరం లేదు కదా. మేము చేసి చూపెట్టేటోళ్ళం. మీరు రేపు ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి చేస్తామని సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారే చెప్పడం జరిగింది. దానికి మీకు కట్టుబడి ఉన్నాం. అరే మా సర్పంచులు ఎంపీటీసీలు చేసి మా వాళ్ళందరూ జేబు ఖాళీ చేసుకో, మాకు కావాల్సిన సీఎం మంత్రులు ముఖ్యంగా. ఫస్ట్ నేను వచ్చే డిమాండ్ ఏంటంటే, మొదటగా మీరు బీసీల గురించి మాట్లాడే ముందర కాంగ్రెస్ ప్రభుత్వం 75 సంవత్సరాల్లో ఒక బీసీని కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి చేయలే. మొదలు రేవంత్ రెడ్డి గారిని దింపి ఒక బీసీని ముఖ్యమంత్రి చేసి తదుపరి మాట్లాడితే మేము దాని జవాబు చెప్తాం. సో ఇక ఈ యొక్క రాష్ట్ర రాజకీయాలు చూస్తే మోదీ కన్వర్టెడ్ బీసీ అని, రాహుల్ గాంధీ అసలు కులమేంది మతమేంది అనేటువంటి ఒక వార్ నడుస్తుంది. నిజంగా మోదీ కన్వర్టెడ్ బీసీనా? ఎవరు కన్వర్టెడ్ బీసీలు ఉండరు, కన్వర్టెడ్ ఓసీలు ఉండరు, కన్వర్టెడ్ బీసీలు ఉండరు. ఈరోజు మోడీ గారు ఎప్పుడు నేను వచ్చి పలానా బీసీ అని చెప్పిండా నీకు? ఎప్పుడని చెప్పిండా? ఎస్పీసీ అని చెప్పిండా? చెప్పిండా? రేవంత్ రెడ్డి గారు నాది కులము, మా కులము గొప్ప, పాలిస్తే మా వాళ్ళే పాలించాలని అనేక సభలో చెప్పిండు. కానీ మోడీ గారు విశ్వగురు. మహాత్మా గాంధీ కులం ఉంటుందా అండి? భగత్ సింగ్ కులం ఉంటుందా? సుభాష్ చంద్రబోస్ కులం ఉంటుందా? మోడీ గారి కులం ఉంటుందా? ఈ పుచ్చికూతలు ఎందుకు? సెకండ్, బోర్ నర్సాయి గౌడ్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఎవరు పుట్టినా కూడా ఉన్నారనుకో, కర్ణాటకలో బీసీలు, గౌడ్స్ కర్ణాటకలో ఓసీలు. ఆ ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక ప్రాతిపదిక పద్ధతి ఉంటుంది. అది కన్వర్టెడ్ ఏముంటుంది. బట్ రాహుల్ గాంధీ మాత్రం ఫక్త్ ఇల్లీగల్లీ కన్వర్టెడ్ హిందూ అండ్ ఆల్సో సోకాల్డ్ బ్రాహ్మణ్. ఇల్లీగల్లీ ఆయన మతం మార్చుకున్నాడు, కులం మార్చుకున్నాడు, పేరు మార్చుకున్నాడు, దేశం మార్చుకున్నాడు. ఎట్లా చెప్తుంది బీజేపీ ఇంత పక్కాగా మతం కులం మార్చుకోవడం? గతంలో రాహుల్ గాంధీకి 2 పాస్పోర్ట్లు, మీకు తెలిసిన అంశం. బ్రిటిష్ పాస్పోర్ట్ ప్లస్ ఇండియన్ పాస్పోర్ట్. దాని మీద చర్చ గొడవ జరిగితే బ్రిటిష్ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసుకున్నారు.
నెంబర్ 2 సోనియా గాంధీ కూడా ఉండే ఉమ్, ఇటాలియన్ పాస్పోర్ట్, ఉమ్, తెలుసు కదా మీకు. అందుకొరకు దేశం మార్చుకున్నాం. ఉమ్, నెంబర్ 2 రాహుల్ గాంధీ గారి తండ్రి ఫిరోజ్ ఖాన్ ఉమ్, ముస్లిం. ఉమ్, ముస్లిం పుట్టిన వాళ్ళు హిందూ వ్యతిరేకుడు, బ్రాహ్మణ వ్యతిరేకుడు. ఉమ్, సో మతం మార్చుకున్నాం. ఉమ్, ఇవి బ్రాహ్మణులు. ఉమ్, ఏమో బ్రాహ్మణ నువ్వు అనుకుంటే సరిపోదు కదా. ఓకే. నీ గాయత్రి మంత్రంలో ఒక పదం కూడా నీకు తెలియదు, ఉమ్, ఎన్ని వేదాలు ఉన్నాయో తెలియదు, ఉమ్, ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయో తెలియదు, ఉమ్, శృతి అంటే తెలియదు, స్మృతి అంటే తెలియదు. ఉమ్, నువ్వు ఎట్లయితే రాబాయి? ఈవెన్ కసబ్ కూడా జన్మ వేసుకుంటాడు, ఉమ్, దాందేముంది. అందుకొరకు ఇంకోటి గాంధీ. అసలు గాంధీకి మీకేం సంబంధం రాబాయి? ఉమ్, మేము ముత్తాతమో నెహ్రూ, ఉమ్, మీ మీ తాతనేమో ఖాను, ఫిరోజ్ ఖాను. ఉమ్, మీరు గాంధీ ఎట్లయితారు రాబాయి? ఉమ్, బూర్ నర్సయ్య గౌడ్, మా నాయన పేరు బూర లక్ష్మయ్య గౌడ్, ఉమ్, నర్సయ్య గౌడ్ అయినా. ఓకే. నేను నా బూర నరసింహారెడ్డి అయితే ఎట్లయితా? ఉమ్. కాదు కదా. కానీ కాంగ్రెస్ అంటుంది నిజంగా రాహుల్ గాంధీ కులము మతము ఆయన ప్రాంతం తెలవాలంటే దేశవ్యాప్తంగా కులగాన చేయండి, అప్పుడు రాహుల్ గాంధీ నిజమైన కులము నిజమైన దేశము నిజమైనటువంటి మతం తెలుస్తుంది అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. మరి మోడీ గారి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఉమ్, దేశము కులగణన చేసి చెప్పినావా? ఉమ్, ఈ సొల్లు కబుర్లు చెప్పే ముందర ఉమ్, మోడీ గారిది మొత్తం దేశంలో కులగణన జనగణన అయినాక చెప్పినావా? ఉమ్, నువ్వు ఒట్టి స్టేట్మెంట్ ఇచ్చినావు కదా, ఉమ్, ఓ సర్కాస్టిక్ స్టేట్మెంట్. అందుకొరకు మీకు జవాబు చెప్పినాం. ఉమ్, అంతకుముందు రాహుల్ గాంధీ కులం మతం గురించి మేము అది మాట్లాడినాం. ఉమ్. అందుకొరకు అద్దాల మేడలో ఉండేటోళ్ళు వేరే వాళ్ళ మీద రాలేకుండా మంచిది. ఓకే. సో ఇక భవిష్యత్తు కార్యాచరణ ఏంది బీజేపీ? ఎందుకంటే బీఆర్ఎస్ భవిష్యత్తు కార్యాచరణ ఓన్లీ ఒకటే ఉంటుంది. ఉమ్, అర్జునుడు పక్షి కళ్ళు చూసినట్టు ఉమ్, రేపు ప్రభుత్వం ఉమ్, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి ఉమ్, కనిపించని అన్ని సామధాన భేద దండోపాయాలు ఉమ్, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఉంటుంది. అందులో మీరు విఫలంగా అడగండి, ఉమ్. రేపు గవర్నమెంట్ వస్తుంది. అంటే ఎట్లా ఫామ్ అవుతుంది? సిటీకే పరిమితమైన బీజేపీ అనేటువంటి ఒక ముద్ర వేసుకున్నది. 79 మీరు భలే ఉన్నారు. ఒకప్పుడు అంటే అది వేరు. ఉమ్, 79 లక్షలు ఓట్లు వచ్చినాయి మా భువనగిరి, దాంట్లోనే 4.5 లక్షల ఓట్లు వచ్చినాయి. ఉమ్, అసలు బీజేపీకి ఒక 960 సర్పంచుల్లో 6 సర్పంచులు ఉన్న దాంట్లో ఉమ్, మేము 4.5 లక్షలు వచ్చిన ఓట్లు. రేపు యావత్ తెలంగాణ ప్రజలు మోడీ బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. ఉమ్. రాజకీయాలు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్. కాంగ్రెస్ 10 ఏళ్ళు మేమే ఉంటాం అధికారంలో అని చెప్తుంది కదా. సో ఎట్లా ఎదుర్కొంటారు కాంగ్రెస్? కాంగ్రెస్ 10 ఏళ్ళు ఉంటుందా 10 నెలలు ఉంటుందా? ఉమ్, ఒక సూపర్ సీఎం వచ్చింది కదా, ఉమ్, ఉమ్, మీకే తెలుస్తుంది సినిమా. ఉమ్. అంటే ప్రభుత్వం పడిపోతాడరా అది కాంగ్రెస్? సూపర్ సీఎం వచ్చింది కదా అంటున్నా. సూపర్ సీఎం. ఓకే. ఉమ్, వచ్చింది కదా ఉమ్. ఇన్ఛార్జ్, అవును. తెలుస్తుంది. అంటే కొత్త ఇన్ఛార్జ్ తర్వాత మార్పులు వస్తాయి అయితే. సూపర్ సీఎం వచ్చాది కదా ఉమ్, అని మాట్లాడుతుంది అని చెప్పిస్తారు. ఉమ్. ఓకే. సో అంటే కొత్త ఇన్ఛార్జ్ తోటి కాంగ్రెస్ లో మార్పులు మొదలు కాబోతున్నాయి అనేది బూర నరసయ్య గౌడ్ స్టేట్మెంట్ అనుకోవచ్చా? నీ స్టేట్మెంట్ కాదు, ఉమ్, కాంగ్రెస్ వాళ్ళే కోడే కూర్చుస్తున్నారు. నాకెట్టా తెలుస్తుంది? ఉమ్, కాంగ్రెస్ అధినాయకులే ఉమ్. మేము అక్కడి నుంచి మొదలు పెట్టామని చెప్తున్నారు. ఓకే. అంటే ఎట్లా కాబోతుంది కాంగ్రెస్ మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం? అదే అన్ని మేము చెప్తాం. మాకు మీరు కాంగ్రెస్ వాళ్ళు జగ్గారెడ్డిని అడగాలి, ఉమ్. ఓకే. చెప్తాడు, మంచోడు, ఉమ్, రోజు న్యూస్లో ఉంటాడు. ఉమ్. ఏదో కాంట్రవర్సీ చెప్పబోతున్నారు కానీ బూర నరసయ్య గౌడ్ ఓపెన్ అవ్వట్లేదు. ఏది ఏదో కాంట్రవర్సీ చెప్పాలనుకుంటున్నారు కానీ ఓపెన్ అవ్వట్లేదు. చెప్పాలక్కర్లేదు. నేను కాంట్రవర్సీ ఎప్పుడు చెప్పను, ఉమ్, జరగబోయేదే చెప్తాను. ఉమ్. అంటే ఏమైనా బీజేపీ ఏమైనా అధికారంలోకి రాబోతుందా? ఏమైనా బీజేపీ ఫామ్ చేయబోతుందా తెలంగాణలో మళ్ళీ? చూడండి, ప్రజాస్వామ్యంలో ఇట్స్ డైనమిక్. ఉమ్, కాంగ్రెస్ పడిపోవాలని మేము కోరుకోము. ఉమ్, మేము ఎన్నికల ద్వారా గవర్నమెంట్ ఫామ్ చేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాం. ప్రజలు దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఓకే. మధ్యలో కాంగ్రెస్ కోల్పోతే మేము ఏం చేస్తాం? ఉమ్. ఎవరైనా టచ్ లో ఉన్నారా కాంగ్రెస్ నేతలు బీజేపీకి ఏమన్నా? ఇక చూడు, కొన్ని నేను ఉమ్, ఏమంటారు మీరు దాన్ని, సెన్సేషన్ న్యూస్, ఉమ్, బ్రేకింగ్ న్యూస్ లాగా చెప్పడం అలవాటు లేదు. ఉమ్. ఓకే. సరే, ఎమ్మెల్సీ ఎన్నికలు ఎట్లుండబోతుంది బీజేపీ? గెలుస్తాం. ఢిల్లీ గెలుపును ఢిల్లీ విజయానికి 3కు 3 గెలుస్తాం. 3కు 3 గెలుస్తాం. ఉమ్. కాంగ్రెస్ ఢిల్లీ ఎన్నికల తర్వాత మూడ్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్ చేంజ్. ఉమ్. ఓకే. దే ఆర్ జస్ట్ వెయిటింగ్.
సో ఫైనల్గా ఈ కాంగ్రెస్ ఏడాదిన్నర పరిపాలన మీద బూర నరసింహ గౌడ్ రివ్యూ ఏంది? నిజంగా ఇచ్చిన గ్యారంటీలు ఇచ్చిన హామీలు నెరవేరినాయి అనుకుంటున్నారు? మీరు ఈ ఒక లోగో పెట్టుకొని మన రాష్ట్రంలో ఎక్కడ పోయి అడిగినా ఏం చెప్తారు? డొల్లా, టోటలీ డొల్లా. ఓకే, సో ఏం లేదంటారు ఇది డొల్లా అంటే. ఇప్పుడు వాళ్ళేమో అన్ని చేసినామని చెప్పుకుంటారు కదా, ఆర్టీసీలో ఉచితంగా. చూడు, కొందరు శవం దగ్గర కూడా డ్యాన్సులు వేసుకునే వాళ్ళు ఉంటారు, శవం దగ్గర కూడా సంబరాలు చేసుకునే బ్యాచ్ ఉంటుంది. ఓకే, ఇక కాంగ్రెస్ ఆత్మవిమర్శల బదులు ఆత్మవంచన చేసుకుంటున్నారు అంత నుంచి. మీ భువనగిరి జిల్లా విషయానికి వస్తే మీ ప్రత్యర్థి మీ పైన గెలిచినటువంటి చామల కిరణ్ ఓకే వర్తబుల్గా ఉండడం, అభివృద్ధి పరంగా పార్లమెంట్కి న్యాయం చేస్తుంది అనిపిస్తుందా? మీరు చెప్పాలి. ఇప్పుడు భువన నరసింహ గౌడ్ అంటే ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయ, జాతీయ రహదారులు, ఇండస్ట్రియల్ పార్క్ ఇవన్నీ తెచ్చినాయి. ఇప్పుడు సంవత్సరంన్నర అయింది కదా, ఏం చెప్తాడో చూద్దాం. ఇంకా 2 సంవత్సరాలు ఉంది కదా, మొదలయ్యేందుకు మనకు. ఓకే, ఫైనల్గా ఏం చెప్పదలుచుకోరు బీజేపీ కార్యకర్తలకు? లోకల్ బాడీ ఎన్నికలు ఒకటే, బీజేపీ ద్వారా బీజేపీ క్యాడర్కు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, వీఆర్ గోయింగ్ టు ఇన్ పవర్. మనం అధికారంలోకి వస్తున్నాం, ప్రజలు మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు మీ యొక్క స్థాయిలో, ప్రతి ఒక్కళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు, మీరు ఏం చేయగలరు పార్టీకి అనేది డిసైడ్ చేయండి. రోజుకు కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు పార్టీ కొరకు, పార్టీ చెప్పిందే కాకుండా బీజేపీ మన బడ్జెట్లో ఏదైతే ఉందో వికసిత్ భారత్, వికసిత్ బడ్జెట్ ఏదైతే అనూహ్యంగా 75 సంవత్సరాల తర్వాత మిడిల్ క్లాస్కు మెగా బడ్జెట్ ఇచ్చిందో, 12 లక్షల వరకు జీరో ట్యాక్స్ బడ్జెట్ ఇచ్చిందో, 5 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డు ఇచ్చిందో, సీనియర్ సిటిజన్స్కు 6 లక్షల వరకు వడ్డీ రాయితీ ఇచ్చిందో, టీడీఎస్ మీద రాయితీ ఇచ్చిందో, యువ ఎంఎస్ఎంఈలకు 100% అదేవిధంగా క్రెడిట్ ఇచ్చిందో, వీటన్నిటినీ 10 మంది అయినా, 20 మంది అయినా, 5గురు అయినా, పెళ్లి దగ్గరైనా, చావు దగ్గరైనా, మీటింగులైనా, దోస్తుల దగ్గరైనా చర్చ పెట్టండి, ప్రజలకు తెలియజేయండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్. ఫైనల్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ ట్రాప్లో బీజేపీ ఏమైనా పడుతుందా? బీజేపీ ఒక చెప్పను, మోడీ గారు నడిపించే సర్కస్లో వీళ్ళందరూ పాత్రదారు. ఓకే, కాంగ్రెస్ కూడా అందరూ పాత్రదారులే. సూత్రధారులు అనుకుంటే వాళ్ళ భ్రమ. మీ అధ్యక్షుడి నియామకం ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? చాలా రోజుల నుంచి అన్ని రాష్ట్రాలు అయినప్పుడు మాది అవుతుంది. అరే మొన్ననే ఢిల్లీ ఎలక్షన్ అయిపోయి, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయి, అధ్యక్షుడు ఉన్నారు కదా, కొత్త వాళ్ళు వస్తారు. అధ్యక్షుడు ఇప్పుడు ప్రతి ఒక్క మాకు 35,000 మంది అధ్యక్షులు ఉంటారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 35,000 బూత్ అధ్యక్షులు ఉంటారు. దే ఆర్ ద ట్రూ సోల్ ఆఫ్ ద బీజేపీ. ఓకే, బీజేపీ ఆత్మ వాళ్ళు. రాష్ట్ర అధ్యక్షులు అనేది ఎవరైనా రావచ్చు. రైట్, ఇది మొత్తం మీద బూర నరసింహ గౌడ్ క్లియర్గా చెప్తా ఉన్నాడు. చూద్దాం, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సంబంధించిన కులగణలకు సంబంధించి ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు. చూద్దాం, తప్పుల తడగా ఉంది బీసీల లెక్కలని చెప్పేసి. సో చూద్దాం మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, బీజేపీ స్టేట్ ఆఫీస్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.